నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు మనం కలిసి మళ్ళీ చాలా రోజులు అయిపోయింది. 1 మంత్ పైన. సార్, ఈ మనం అంటే ప్రభుత్వాలు మారగానే సరే ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంతో కొంత దెబ్బ పడతా ఉంది. అదే మనం అవునండి. అమరావతిలో చూసుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయ్యింది. వెంటనే మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగా అందుకుందనమాట. 2019 దాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అవునండి. కూడా కొంచెం డల్గా ఉంది, కానీ 2019 తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుంది. కానీ ఇప్పుడు 2024 అవును. వచ్చేసరికి మళ్ళా ఇక్కడ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉంది. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ అవును. రెడ్డి గారు వచ్చినాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్ అయింది. దానికి తోడు ఇప్పుడు ఆ, ఆయన హైడ్రా అనే ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల అది ఎంతమందికి మేలు చేస్తుందో పక్కన పెడదాం. నిజంగా దాని వెనకాల మంచి ఉద్దేశాలే ఉన్నాయి అనుకుందాం. కానీ దానివల్ల రియల్ ఎస్టేట్లో కొనుక్కునే వాళ్ళలోనూ బిల్డర్లోనూ అందరిలోనూ ఒక భయం నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు సార్. కానీ పడగొట్టేటప్పుడు మాత్రం బిల్డరో లేకపోతే అది కొనుక్కున్న వాళ్ళో నష్టపోతున్నారు. కానీ ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు చూసారా, ఆడ ఆ రోజు లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చాడు, ఆడ లంచంతో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకేం అవ్వట్లా. కానీ బిల్డర్లకిను కొనుక్కున్న వాళ్ళకి నష్టపోతా ఉన్నారు. ఏంటి సార్ ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత వ్యారీ అవుతుంది? అంటే ఒకటి ఉందండి. మీరు గత 10 సంవత్సరాలు కూడా మీరు చూసుకోండి. ఉమ్, తెలంగాణలో ఉమ్, తెలంగాణలో గత 10 సంవత్సరాలు కూడా ప్రజలు, మీకు ప్రజల్లో మొత్తం హైప్ వచ్చేసిందే తప్ప హైప్ తీసుకొచ్చారండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒక బ్రాండ్ కింద తీసుకొచ్చి కోకాపేట 100 కోట్లు, మొత్తం టోటల్ మోకిల, శంకరపల్లిలో నాకు తెలిసి 2007-8లో 2 లక్షలు 3 లక్షలు ఎకరం ఉండే. ఈరోజు 10 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు తీసుకొచ్చేసి ఒక అబ్నార్మల్ 110 కోట్లు కోకాపేట తీసుకొచ్చి, నాన్సింగ్ తీసుకొచ్చి అబ్నార్మల్ రేట్స్ అంటే సామాన్య ప్రజలు ఎవరు కొనే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు. ఒక మొత్తం టోటల్గా ఒక 2 బెడ్రూమ్ ఎస్ఎఫ్టి మీకు గచ్చిబౌలి ప్రాంతంలో, మాదాపూర్ ప్రాంతంలో, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక నాన్సింగ్, ఒక కోకాపేట, మీకు ఒక మోకిలా 15,000 నుంచి 20,000 ఎస్ఎఫ్టి అండి. అంటే 1000 గజ 1000 ఎస్ఎఫ్టి ఎవరైనా ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కొనుక్కోవాలంటే 2 కోట్ల రూపాయలు సామాన్యులు కావాలి. ఒకవేళ 2 కోట్ల రూపాయలకు సామాన్యులు 1000 ఎస్ఎఫ్టి 2 కోట్లు కొనుక్కుంటే దాంట్లో మన సింగిల్ బెడ్రూమ్ లో ఒక ఫ్యామిలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నెలకి 2 లక్షల రూపాయలు మన లోన్ కట్టాలి. ఈ లోన్ కట్టాలి అంటే 2 లక్షల రూపాయలు లోన్ కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఈ 10 సంవత్సరాల నుంచి మీరు పెరిగాయి పెరిగాయి అన్నారు. ఇది ఓన్లీ డ్రామా ప్లేయింగ్. ఇది ఓన్లీ చేతులు మారుస్తూ చేతులు మారుస్తూ వాళ్ళు 10 సంవత్సరాలు మొత్తం టోటల్ గా అబ్నార్మల్ తీసుకెళ్లి మార్కెట్ పడేశారండి. అబ్నార్మల్. మీకు గవర్నమెంట్ రాకముందు 104 కోట్లు నాన్ సింక్ లో పలికిందండి. మరి 104 కోట్లు పలికిన తర్వాత ఎందుకు డిఫాల్ట్ అయ్యారు? ఇది కేటీఆర్ గారు సమాధానం చెప్పాలా, కేసీఆర్ గారు సమాధానం చెప్పాలా. ఎందుకు మోకిలా ఈరోజు 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయల గజాలకి 1,25,000 చొప్పున, 1,10,000 చొప్పున పాడిన వాళ్ళంతా ఎందుకు డిఫాల్ట్ అయ్యారు? బిఫోర్ ఎలక్షన్, అంటే ఎలక్షన్ అవ్వకముందు. నేను ఆ గవర్నమెంట్ లో చెప్తున్నా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చి 110 కోట్ల రూపాయలు నాన్ సింక్ లో మీరు అదే రేట్లో ప్రజలు ఏమంటారండి? కొంతమంది సామాన్యులు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, చేయమారిన వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మన ఆలోచి 100 కోట్లు కొనుక్కున్నాక 50 కోట్లకు అమ్మగలుగుతారా? 60 కోట్లకు అమ్మగలుగుతారా? ఈ 10 సంవత్సరాలు మోహినాబాద్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి, ఎన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయాయి, ఎంతమంది అడ్వాన్స్ లో ఫుల్ఫిల్ చేశారు, ఎంతమంది సామాన్య ప్రజలు కొన్నారు. మనం ఒక్కసారి తీసుకుందాం. మీరు మొత్తం టోటల్ గా సామాన్య లెక్కలు తీసుకోండి. ఎంతమంది బిల్డర్లు ఈరోజు కోటీశ్వరులు అయ్యారో చెప్పానండి. కొన్ని సంస్థలు అండి, కొన్ని సంస్థలు కావాలని ఆ లైఫ్ తీసుకొచ్చారు. ఆ రోజు కొన్ని సంస్థలకి కొంతమందికి వత్తాసు పలికారు. ఏదో ఆ గవర్నమెంట్ వత్తాసు పలికి మొత్తం రేట్ల హైప్ తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ప్రాజెక్టులని, కొన్ని మైహోం రామేశ్వర రావచ్చండి, ఇంకా సోమి కొన్ని కొన్ని ప్రాజెక్టులు అవ్వచ్చు. ఆ ప్రాజెక్టులన్నింటికి కూడా వాళ్ళు వత్తాసు పలకడం, ఆ వత్తాసు పలక హైప్ తీసుకొచ్చి ఆ బిజినెస్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. ఇది మనం ఒప్పుకోక తప్పదు. ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ మీరు ఆ సామాన్యుల గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఇప్పుడు అంతంత రేట్లు కొనాలంటే ఎవరు కొనే పరిస్థితుల్లో లేరండి. దానికి రేట్లు తగ్గేటప్పుడు అమ్మడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొన్నాను 2 కోట్లకి, 1,60,000కి ఎందుకు అమ్ముతానండి? 2,40,000కి అమ్ముతాను. ఎందుకంటే నాకు వడ్డీ పడుతుంది కాబట్టి. నేను మామూలుగా నా ప్రాపర్టీ గజం 1,00,000 కొంటే 1,20,000కి అమ్మాలనుకుంటాను. ఈరోజు మార్కెట్ మొత్తం పడిపోయిన తర్వాత, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఉన్నాయి చెప్పండి మార్కెట్? ఏ విధంగా ఉన్నాయి? మనం ఓన్లీ జస్ట్ ఏంటంటే
జనాలు మనకి కొంతమంది బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ మొత్తం టోటల్ హైప్ తీసుకొచ్చి ఈ జనాలు మోసం చేస్తున్నారని మాత్రం చెప్పగలం. జనాలు సామాన్య ప్రేక్షకుడికి అందే విధంగా సైట్లు ఉన్నాయా? సామాన్య ప్రేక్షకుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నాయా? సామాన్య ప్రేక్షకుడు ప్లాట్ కొనే విధంగా ఉన్నాయా? మనం ఎక్కడ పెరిగిపోయి తీసుకొచ్చి హైప్ తీసుకొచ్చి మీ చేతిలో, నా చేతిలో, నలుగురు చేతుల్లోనే ఉన్నాయి తప్ప మనం నిజంగా సామాన్యుడు, ఒక ఎంప్లాయ్ కానీ, ఒక వ్యాపారస్తుడు కానీ నిజంగా నివాసం ఉండడానికి ఇల్లు కొనుక్కుని ఎన్ని ఉన్నాయి నాకు చెప్పండి. మొత్తం ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? రియల్ ఎస్టేట్ పడలేదండి. జనవరి నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ వస్తుంది, ఒక స్టాండర్డ్ అవుతుంది మార్కెట్. ఈరోజు శంకరపల్లిలో లాస్ట్ టైం 30,000, 50,000 కోటి రూపాయలు, లక్ష రూపాయలు గజాలు అయ్యాయి. ఇప్పుడు తగ్గుతున్నాయండి, రాను రాను తగ్గుతున్నాయి. ఎకరం 10 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు అన్నారు. ఇప్పుడు రాను రాను తగ్గుతున్నాయి. తెలుసుకుంటున్నారు జనాలు, తప్పు జరిగింది, మనం రియల్ ఎస్టేట్ లో అప్పుల పాలు అయిపోతున్నాం, రియల్ ఎస్టేట్ లో మనం వడ్డీలు తెచ్చి నాశనం అయిపోయాం. అందుకని జనాలు ఎవరు అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాలేదండి, రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయండి, రిజిస్ట్రేషన్లు ఇబ్బంది పడుతున్నాయండి. లాస్ట్ టైం మన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు, ఓ బ్రహ్మాండం, ఈ రోజు మేము ఉండేటప్పుడు రోజుకి 1150 రిజిస్ట్రేషన్లు అయ్యేవి, ఈ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని. నేను ఏమంటున్నానంటే హరీష్ రావు గారు, మీరు నాలాల మీద రిజిస్ట్రేషన్ చేసేసారు, మరి కబ్జాలు చేసిన వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసేసారు, డబల్ రిజిస్ట్రేషన్ మీరే చేసేసారు, మీరు ఆల్రెడీ చెరువులు కబ్జాలు మీరే చేసేసారు. ఇక్కడ ఏంటంటే ఒక హైడ్రా అని ఒక సంస్థ వచ్చిన తర్వాత ప్రజలకు కరెక్ట్ గా ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసి చేస్తున్నారు. ధరణిలో మీ చుట్టాలు ఉన్నారు, ధరణిలో మీ బంధువులు ఉన్నారు, వాళ్ళందరి పేర్ల మీద మార్చి సామాన్య ప్రజలు ఇబ్బంది పడే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని వెరిఫై చేసుకుంటే ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి తగ్గుతున్నాయి. తగ్గడం అంటే ఇప్పుడు ఒక తాత్కాలికం, రేపు 100% ఇంకో 2 months ఆర్ 3 months పడిన తర్వాత దానికి ఇంకా ఇంకా అన్ని కూడా క్లారిటీ వచ్చిన తర్వాత, ఒక ప్రామాణికం వచ్చిన తర్వాత, దాన్ని మంచి రేట్లు అవన్నీ కూడా తగ్గి, మనకి రేట్లు తగ్గితే ప్రజలకు మంచిదండి. భూమి రేట్లు పెరగకూడదండి, భూమి రేట్లు ప్రజలకు తగ్గితే ప్రజలకు మంచిది, ప్రజలకు ఆరోగ్యకరం. ప్రజలు ఇల్లు నివాసం ఉండడానికి ఇల్లు కావాలి, మనం ప్లాట్ తక్కువలో కావాలి, ప్లాట్ ఎక్కువలో కాదండి. ఈరోజు అమీర్పేట ఏరియాలో 16,000, 15,000 ఉందండి ఎస్ఎఫ్టీ. ఈరోజు అల్వాల్ ఏరియాలో 9,000, 10,000 ఉందండి. కొంపల్లి ఏరియాలో 20, 12,000 ఉందండి. ఈరోజు గచ్చిబౌలి 18,000 ఉందండి. ఈరోజు నాన్సింగ్ 20,000 ఉందండి. ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడ కొంటామండి సామాన్యులు? ఈరోజు ఫిలిం నగర్ 15,000 ఉందండి. ఈరోజు మన అమీర్పేట చెప్తున్నా, మీకు శ్రీనగర్ కాలనీ చెప్తున్నా, మినిమం 12,000 దాటి తక్కువ ఎక్కడైనా ఉన్నాయా? మీకు అల్వాల్ చెప్తున్నా, షామీర్పేట 8,000 ఉంది, షామీర్పేట. మీకు షాద్ నగర్ 9,000 ఉంది, రాజేంద్ర నగర్ 16,000 ఉంది, శంషాబాద్ 9,000 ఉంది. ఇవన్నీ మీకు ఎందుకు పేర్లు చెప్పుకొచ్చానంటే జనాలు ఏదో తప్పు పడుతున్నారు అని అంటానికి కూడా మీకు చెప్తా. అంటే మనం ఎంత సామాన్యులు ఎలా బతుకుతారు, సామాన్యులకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు, మీరు ఒక్కసారి ఆలోచించండి. రెండోది హైడ్రా కోసం చెప్తున్నాను. హైడ్రా అనేది ఇక్కడ ఓన్లీ జస్ట్ నాలాల్లోని మునిగిపోవడం వల్ల ఈరోజు మన బ్రాండ్, కేటీఆర్ గారు బ్రాండ్ 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 అంటున్నారు కదా. బ్రాండ్ అంటే మన ఇల్లు మునిగిపోవడం కాదు సార్. మనం రేపు అమెరికా ప్రెసిడెంట్ వస్తే మునిగిపోయి నడి రోడ్డు మీద ఉండడం కాదండి. గంటలో మన బ్రాండ్ అంటే గంటలో వర్షం వస్తే మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది. వీళ్ళు పేద ప్రజలు ఇంట్లోకి నీరు వచ్చేస్తుంది. ఆ నీరు వచ్చేస్తుంటే ఆ పేద ప్రజలు పెట్టుకునేవన్నీ పోతుంటే వాళ్ళు ఆకలితో అలమటించిపోతుంటే ఇది బ్రాండ్ అంటారా కేటీఆర్ గారు? ఇది బ్రాండ్ అంటారా కేసీఆర్ గారు? మనం కానీ అవన్నీ నాలుగు మీద ఇల్లు కట్టించింది మీరు కాదా? నా మొత్తం చెరువులన్నీ బంద్ చేసి చెరువులన్నీ మూయించింది మీరు కాదా? ఈ 10 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది మీ వాళ్ళు కాదా అని అడుగుతున్నా నేను. ఈ నాలలన్నీ మూసి నాలలు ఎరగొడితే తప్పండి. ఈ చెరువులన్నీ కబ్జాలు చేసినవన్నీ మీకు ఏదైతే సెటిల్ వేసారో ఆ సెటిల్ని ఎరగొడితే తప్పండి. మీకు రేపు హైకోర్టుకి వెళ్ళింది మీరే, ఓకే, ఎవరైనా వెళ్ళొచ్చు. మనం చెరువులు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం చెరువులు కానీ నాలలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఇమ్మీడియట్లీ కొట్టండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ అయ్యి, దాంట్లో నోటీస్ ఇచ్చి కొట్టారు. ఎన్కన్వెన్షన్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? బుల్డోజర్ మీరే పెట్టారు కదండి, మీరే నోటీసులు ఇచ్చారు కదండి. మరి ఎన్కన్వెన్షన్ ఎందుకని మీరు ఆపుకొచ్చారు? అది 3 ఎకరాలు 30 గుంటలు మీరే కదండి చెప్పారు. 30 గుంటలు ఆల్రెడీ మీరు FTL లో ఉందని, బఫర్ జోన్ లో ఉందని. మరి ఇవన్నీ చెప్పినవన్నీ కూడా మరి మీరు మర్చిపోతే ఎలా సార్? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బ్రాండ్ కోసం మీరు మాట్లాడుతున్నారు కదా. బ్రాండ్ మనం హైదరాబాద్ మునిగిపోతే బ్రాండ్ వస్తుందా అండి? పేద ప్రజలు ఆకలితో చచ్చిపోతుంటే, ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోతుంటే అది దాచుకునివన్నీ ఉంటే ఆకలితో ఉండుంటే మీకు బ్రాండ్ వస్తుందా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు?
అంటే ఎదుటి గవర్నమెంట్, మీ గవర్నమెంట్ వచ్చినా ఎదుటి గవర్నమెంట్ వచ్చినా ప్రజలను ఒకలాగే చూడాలా. ఈజ్ అ బ్రాండ్ నిలబడాలా. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనికి, హైడ్రా కమిషనర్ ఏదైతే రంగనాథ్ గారు చేస్తున్న మంచి పనికి, ఒక చిన్న చిన్న ఏమైనా చిన్న పేదవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని కూడా మనం ప్రత్యామ్నాయం కా- చూపించాలి. అలాగే కానీ మనం ఇంకోటి కూడా ఏం చెప్తున్నాం, అక్కడ మనం వాళ్ళకి పేదవాళ్ళు తెలియక కొన్ని పర్మిషన్ ఇచ్చిన ఈ ఆఫీసర్లు రిటైర్మెంట్ అయిపోయినా కూడా వాళ్ళ మీద అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద కేసు పెట్టాలా, తప్పుడు డబ్బులు కక్కుర్తిపడి కేసు ఇచ్చిన ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు మొత్తం టోటల్ అరెస్ట్ చేయాలా. చిత్రపూర్ కాలనీ 658 జీవో, చిత్రపూర్ కాలనీ 658 జీవో, యాజ్ జీవో ఆఫ్ 1980 జీవో ప్రకారం 66 ఎకరాలు మేము ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్, ఆ ల్యాండ్ పేదవాళ్ళకి కార్మికుడికి ఆ ఉండే విధంగా నివాసం ఉండే ఇల్లు ఎంత సరిపోతుందో అంత అపార్ట్మెంట్లు కట్టి ఇవ్వాలి. ప్రతి ఒక్క కార్మికుడు, సినీ కార్మికుడికి ఉండాలని ఇస్తే, ఎమ్మెల్యే లాంటి ఇల్లు ఉంటాడు రో హౌస్, ఒక ఎంపీ ఉంటాడు, ఒక సిఏ ఉంటాడు, ఒక ఎస్పీ ఉంటాడు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు. రో హౌసెస్ కట్టారు 225 రో హౌసెస్ వితౌట్ పర్మిషన్, వితౌట్ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ కట్టారు 225. ఇది పేద ప్రజలు ఎక్కడున్నారు, ఏ కృష్ణానగర్ లో ఉండాలో ఆ కృష్ణానగర్ లోనే ఉన్నారు. ఇది చిత్రపూర్ కాలనీలో మనం హైటెక్స్ దగ్గర ఉంది కాబట్టి, మీకు మొత్తం టోటల్ గా సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి, ఒక గజం 2 లక్షల రూపాయలు ఉంది కాబట్టి మీరు అది దాచుకొని మీ మీ వాళ్ళందరికీ కూడా అక్కడ రో హౌసెస్ కట్టించి, పాపం కృష్ణానగర్ లో ఆ దీంట్లోనే బాధపడుతూ సినీ కార్మికుడు బాధపడుతుంటే 658 జియో ఏం చెప్తుందో కూడా మీరు మమ్మల్ని టోటల్ గా జియోనే పక్కన పట్టేశారు. మరి అలాంటివన్నీ ఇరగొట్టకూడదా అండి? అది అంటే మీరు దాచుకున్నారు కదా అని మేమేమో అనకూడదా అండి? అంటే అది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్ప అండి? అంటే తెలంగాణ గవర్నమెంట్ కలవకుంట్ల గవర్నమెంట్ అనుకున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు కదండి. రియల్ ఎస్టేట్ ని మీరు కావాలని హైప్ పెంచి దాన్ని మొత్తం దాచుకోవడానికి మీ ఎలక్షన్ ఫండ్కి డిడి మన బాండ్ల రూపంలో మీకు మీ డొనేషన్ల కోసం వాటి కోసం మీరు ఒక హైప్ తీసుకొచ్చి గవర్నమెంట్ ని నాశనం చేశారు. రేపు ఈ గవర్నమెంట్, ఈ శాపం అంతా ఈ గవర్నమెంట్ మీద పడింది. 9 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి. ఈ 9 నెలల్లో ఈ కష్టాలన్నీ గట్టెక్కించుకొని మీరు చేసిన పాపాలన్నీ కడుక్కొని మరి ఒక దారికి రావాలంటే టైం పడుతుందండి. ఒక్కసారి మీరు ప్రజలు ఆలోచించండి. 100% ప్రజలు తప్పుగా కొన్ని బిల్డర్ డబ్బు ఇవ్వాలా, ఎవరైనా ప్రత్యామ్నాయం గవర్నమెంట్ కూడా చూపించాలి పేదవాడికి. కనుక ఇవన్నీ కూడా మనం రియల్ ఎస్టేట్ పడిపోలేదు. రియల్ ఎస్టేట్ తగ్గడం అనేది ఆటోమేటిక్ గా హైప్ తీసుకొచ్చి కొంతమంది బిల్డర్స్ వాళ్ళకు కొన్న మట్టుగా ఇది వచ్చింది తప్ప, ఈ రియల్ ఎస్టేట్ ఇంకొక 2-3 నెలల్లో నిజమైన సామాన్య ప్రేక్షకుడు కొనుక్కునే విధంగా హైదరాబాద్ లో ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ ఇక్కడ ఒక్క ప్రశ్న సార్ నాకు, ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా ప్రాజెక్టులో మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తున్నారు, దానికి కారణాలు చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. అది ఆ, రేవంత్ రెడ్డి గారికి మైలేజ్ కూడా వస్తుంది. అలాగే మీరు ఇందాక చెప్పారు నాగార్జున గారిది, అది మైనస్ బఫర్. కూడా వస్తుందండి. మైలేజ్ వస్తుంది, మైనస్ అదే వస్తుంది. అదే అదే నేను అయినా కూడా మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా మైనస్ వస్తుంది. ఆ ఆహా. మైనస్ వాళ్ళ సొంత పార్టీలో కూడా ఉంది అసంతృప్తి. కానీ కానీ మంచి చేసేవాడికి ఇలాంటి వస్తూనే ఉంటాయి. మంచి కానీ ఇక్కడ మాట్లాడేవాడికి, ఆహా. మంచి చేసేవాడికి. అలాగే సార్, ఇప్పుడు ఆ రోజు ఇవన్నీ ఇప్పుడు నాగార్జున గారు ఇవి చూసుకున్నా ఏ చూసుకున్నా అప్పుడు కేసీఆర్ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు అవి బఫర్లో జోన్లో ఉన్నాయి, వాటిని పడగొట్టేయాలని. కానీ అలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే శిక్షించాలి కదా, వాళ్ళది కదా తప్పు. ఆ రోజు లక్షల లక్షల కోట్లు తప్పకుండా కోట్లు అప్పులు తీసుకొని గవర్నమెంట్ ఆఫీసర్లన్నీ కూడా పర్మిషన్లు ఇచ్చి ఈ రోజు కట్టుకున్న బిల్డర్లను కానీ అమాయకులను కానీ బలి చేయడం ఎంత మటుకు న్యాయం అంటున్నాను. 100% నేను అదే ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఆఫీసర్ని గవర్నమెంట్ రిటైర్మెంట్ అయిపోయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళు చేసిన పాపాలకి ఈ ప్రజలు ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళు మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. మనం ఎట్టి బస్సు నిలబెట్టుకోవాలి మనం. యా, చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.